హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. నేను మిగిలిపోయినటువంటి బజ్జీలతో మంచి స్నాక్ చూపిస్తున్నాను. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నింటిని వేసుకొని మిర్చిలతో సహా వేసేసుకొని వీటన్నింటిని బరకగా పట్టేసుకోవాలి. ఇలాగ బరకగా పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే బజ్జీలలో ఆయిల్ ఉంటుంది కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై కాగానే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ బజ్జీల పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను, ఎక్కువ వేసుకోవద్దు. వేసేసుకొని కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఎగ్ వేస్తున్నాను, కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. ఇలా ఎగ్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ కొంచెం స్మెల్ వస్తుంది అనేసి నేను కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేసేసుకొని కొంచెం కలిపేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలతో చేసినటువంటి స్నాక్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా కుదిరిందో ఒక